ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ మనం గతంలో వేమన పద్యాల వెనకాల ఉండేటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తూ ఉన్నాం. వేమన సహజ కవి, ప్రజాకవి. ఆయన తన పద్యాలలో చూడడానికి లౌకిక భావంతో ఉన్నప్పటికీ కూడా ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అర్థాన్నిచ్చేటువంటి పద్యాలు మాత్రమే చెప్పారు ఆయన. మన చిన్నతనం నుంచి మనం పాఠశాల చదువుకునేటప్పుడు కూడా ఎన్నో పద్యాలు నేర్చుకున్నాం. అప్పుడు మనకు ఈ భావన సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకంటే గొప్ప విరాగిగా, యోగిగా తిరిగిన వేమన చిన్న చిన్న విషయాలు బోధించరు ఆయన. ఎందుకంటే ఆయన గొప్ప యోగి కాబట్టి ఆయన ఉన్న స్థితికి సంబంధించినటువంటి పద్యాలు, దాని జ్ఞానాన్ని మాత్రమే చెప్పారు ఆయన. ముందే చెప్తారు, వేయి విధముల అమర వేమన పద్యంబు అర్థమేచ్చివాని సరసిజోడ. మీరు ఎంత ఏ స్థితిలో ఉంటే మీకు ఆ స్థితి యొక్క అర్థం గోచరిస్తుందని చెప్తాడు ఆయన, యోగ వేమన. కాబట్టి చాలామంది ఆ వేమన యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేక పొరపాటు పడి ఆయన విగ్రహారాధనని దూషించాడు, దేవుళ్ళని తిరస్కరించాడు, అవి ఇవి చాలా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఏమాత్రం సరైంది కాదు. ఎందుకంటే జ్ఞాన దృష్టితో మనం చూడగలగాలి. అటువంటి ఒక గొప్ప పద్యము చిన్నతనం నుండి మనకు బాగా పరిచయమైనటువంటి ఒక పద్యాన్ని చూద్దాం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము చిన్న పిల్లవాడిని అడిగినా గడగడ చెప్పేస్తాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు. ఎవరైతే తల్లిదండ్రుల మీద దయ ఉండదో వాడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టిన ఒకటే గిట్టిన ఒకటే. ఏ విధంగా? పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినరవేమ. ఇంతేనా? ఇంత లౌకికమైన పద్యాన్ని అంత గొప్ప వేమన చెప్పాల్సిన అవసరం ఉందా అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ తల్లి తండ్రులందు దయలేని పుత్రుడు. తల్లి తండ్రి. ఎవరు తల్లి తండ్రి? ఇప్పుడు ఉన్నటువంటి నీ యొక్క దేహానికి మీ అమ్మా నాన్న, అంతే కదా? అమ్మా నాన్న. ఇలా కాకుండా సృష్టి ఆదిలో నువ్వు పుట్టినప్పుడు నీ యొక్క ఆత్మ పరమాత్మచే తయారు చేయబడినటువంటిది. భగవద్గీతలో అవ్యక్తమైన జీవరాశిగా నేను బీజదాతనై ఉన్నాను అన్నాడు. అంటే జగద్భర్త, నేను భర్తనై ఉన్నాను. నా ద్వారా జగన్మాత ప్రకృతి సృష్టించబడినది. అంటే ప్రకృతి ద్వారా నీ శరీరం ఏర్పడింది, పరమాత్మ ద్వారా నీ యొక్క ఆత్మ ఏర్పడింది. ఇవి రెండు నీ యొక్క తల్లిదండ్రులు. ఈ జన్మకు ఈ దేహానికి కారణమైన నీ తల్లిదండ్రులు ఉంటారు. నెక్స్ట్ జన్మకు వీళ్ళెవరో నీకు తెలియదు, గత జన్మలో వీళ్ళెవరో నీకు తెలియదు. కానీ నువ్వు ఏ జన్మ తీసుకున్నప్పటికీ కూడా సృష్టి ఆదిలోనే మనకొక తల్లి తండ్రి ఉన్నారు. ఎవరు వారంటే ప్రకృతి, పరమాత్మ. కాబట్టి నీ యొక్క జన్మకు కారణం ఎవరో, నీ యొక్క పరమాత్మ ఆత్మస్థితికి వచ్చి చుట్టూ దేహాన్ని తయారు చేసుకొని నీకు ఒక రూపాన్ని ఇవ్వడానికి కారణభూతులు ఎవరో, ఆ ప్రకృతే నీకు తల్లి, ఆ పరమాత్మ నీకు తండ్రి. అందుకని తల్లి తండ్రులందు ఆ తల్లిని, ఆ తండ్రిని నీవు గమనించగలగాలి. ఎందుకని? సకల జీవులకు తల్లి ఎవరు? ప్రకృతి. ఈ ప్రకృతి ఎవరి మీద ఆధారపడి తయారు చేయబడింది? పరమాత్మ. దీనికి ఆధారం ఏమిటి? భగవద్గీత. ఈ జీవరాశి మొత్తానికి నేనే తండ్రిగా ఉన్నాను అని చెప్తాడు.
నా ద్వారా ప్రకృతి తయారు చేయబడినది అని చెప్తాడు. ప్రకృతి నుంచి అనేక రకాలైనటువంటి అచర ప్రకృతి నుంచి అనేక దేహాలు తయారు చేయబడ్డాయి. ఈ దేహాల్లోకి పరమాత్మ యొక్క ప్రతినిధులుగా అనేక రకాల ఆత్మలు తయారయ్యాయి. దేహము, దేహము లోపల ఆత్మ 2 కలిస్తే ఒక శరీరం ఏర్పడింది. లోపల కదలిక ఏర్పడింది. ఈ కదలికంత ఎక్కడి నుంచి వస్తోంది? లోపల ఉండేటువంటి ఆత్మ ద్వారా వస్తోంది. లేకపోతే మనం చెప్పలేం కదా! కాబట్టి ఏదైతే సృష్టి ఆదిలో ఉన్నటువంటి తల్లి, తండ్రిని తెలుసుకోలేరో, వాళ్ళని గమనించలేరో, కూడా వాటి మీద దయ చూపలేరో. ఇక్కడ దయ అనే పదానికి చాలా రకాల అర్థాలున్నాయి. గుర్తించడం, గమనించడం కూడా అర్థాలొస్తాయి. వాళ్ళు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుడుతూ ఉంటాడు, గిడుతూ ఉంటాడు. మన మోక్షం పొందాలంటే ప్రకృతి ద్వారా పరమాత్మను చేరుకోవాలనేది మెయిన్ సిద్ధాంతం. ప్రకృతి అంటే నీ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి మాత్రమే కాదు, నీ దేహము కూడా ప్రకృతే. నీ లోపల ఉండేటువంటి ఆత్మ ద్వారా పైన ఉండే పరమాత్మను చేరుకోవడం అనేది మోక్షం. కాబట్టి పుట్టనేమి వాడు గిట్టనేమి, వాడు పుడుతూ ఉంటాడు, గిడుతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, గిడుతూ ఉంటాడు. ఎలాగా? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా. పుట్టలో చెదలుంటుంది, చెదలు పడుతుంది. ఆ చెదలు పుడుతుంటాయి, పోతుంటాయి, పుడుతుంటాయి, పోతుంటాయి. నువ్వు కూడా అంతే, పుడుతుంటే పోతుంటావు. ఎప్పుడు? తల్లిదండ్రులు ఎవరో నువ్వు కనుక్కోలేనప్పుడు, ఆ తల్లిదండ్రులు ఎవరో కనుక్కోవాలన్నటువంటి జిజ్ఞాస నీకు లేనప్పుడు, దాని ద్వారా మోక్షాన్ని పొందాలనేటువంటి భావన నీకు లేనప్పుడు, పుట్టలోన చెదలు. పుట్ట అంటే ఏమిటి ఇక్కడ? నీ శరీరం. ఎలా చెప్తావు శరీరం అని అంటే, నవద్వారే పురే దేహే, నవరంధ్రములు కలిగిన పుట్టే నీ శరీరం అంటాడు భగవద్గీతలో. చెదలంటే కర్మలు. ఈ తల్లి ద్వారా తండ్రిని నువ్వు తెలుసుకోలేకపోతే నీ కర్మలు అలాగే వస్తూనే ఉంటాయి. కర్మ క్షయం కాదు. ఎప్పుడైతే తండ్రిని తెలుసుకునే ప్రయత్నం చేస్తామో తల్లి ద్వారా, అప్పుడు నీకు కర్మలు క్షయమవుతాయి. మనం ఏం చేస్తున్నాము? తల్లి తండ్రి అనగానే మనకున్న జ్ఞానం కలది ఈ శరీరానికి, ఈ జన్మలో నీకైతే ఎవరు జన్మనిచ్చారో వారు మాత్రమే నీ యొక్క నిజమైన తల్లిదండ్రులుగా భ్రమించి, అసలైనటువంటి ప్రకృతి పరమాత్మను కనీసం గమనించకపోవడము, వాటి గురించి ఆలోచించకపోవడము, అలాగే ప్రకృతి ద్వారా పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడము, ఇవన్నీ కూడా పుట్టలోన చెదలు. చెదలని కర్మలను చెదలతో పోల్చాడు. చెదలు వస్తాయి, మందు కొడతాం, పోతాయి, మళ్ళీ తర్వాత వస్తుంటాయి. కర్మలుంటాయి. అదే కనుక జ్ఞానము తెలుసుకుంటే తల్లి ఎవరు, తండ్రి ఎవరు, తల్లి ద్వారా తండ్రిని ఎలా తెలుసుకోవాలనేటువంటి జ్ఞానము నీకు తెలిసినప్పుడు కర్మలు రావు. అందుకని పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వమును ధరించినటువంటి వాడైనటువంటి పరమాత్మ చెప్తున్నాడు. ఎవరికి? అభిరామ. రాముడంటే నీకు ఎదురుగా ఉండేటువంటి రాముడు. అభిరామ లోపల ఉండేటువంటి ఆత్మారాముడు. అందరూ వినండి, చెప్పేటువంటి జ్ఞానాన్ని వినండి. ఎవరైతే నీ యొక్క నిజమైనటువంటి తల్లిని, తండ్రిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వాడు పుట్టనేమి వాడు గిట్టనేమి. ఎవడు తెలుసుకునే ప్రయత్నం చెయ్యడో వాడు పుట్టినా ఒకటే, గిట్టినా ఒకటే. తెలుసుకుంటే పొట్టలోన చెదలు అంటే నీ శరీరానికి వచ్చే కర్మలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు కర్మలు పోతాయో అప్పుడు మోక్షానికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి వేమన పద్యాన్ని చిన్న లౌకికమైనటువంటి భావనకి మనం అన్వయించుకొని చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం మనం. నిజమైన అర్థం అది కాదు. ప్రతి మనిషి కూడా ప్రకృతి ద్వారా పరమాత్మను చేరుకోవడం అంటే మోక్షాన్ని పొందడం అనే భావనతోటి మహాజ్ఞాని అయినటువంటి యోగి వేమన వారు మనకు వివరించారు.
ఓం తత్సత్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.